స్వతంత్ర న్యూస్ నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెరవాల్సింది గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు. వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేస్తోందన్న జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ పాలన, 3 నెలల్లో 9,000 కోట్లు అప్పులు చేసిందన్న రఘునందన్. ఎన్నికల వేళ వైసీపీకి షాక్, బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, మరో సీఐ పాత్ర ఉన్నట్లు అనుమానం. బీజేపీ కక్షతోనే కేజ్రీవాల్ జైలుకు పంపింది, ఢిల్లీ ప్రజలంతా కేజ్రీవాల్ తోనే ఉన్నారన్న అతీషి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వీర్లపాడు మండలం జజ్జూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త నాగుల్ భాషకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన నాగుల్ భాషను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జుజ్జూరు గ్రామంలో వైసీపీ కార్యాలయానికి రంగులు తొలగించలేదంటూ సివిజిల్ యాప్లో నాగుల్ భాష ఫిర్యాదు చేయడంతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు శేషు, జుజ్జూర్ నాది. మా తమ్ముడు షేక్ నాగుల్ భాష అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ భాష చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుగాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ భాష నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలి కొన్ని. ఇంకా పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి 15 మంది దాకా వచ్చారు. వాళ్ళలో మాత్రం 4 చేయి చేసుకున్నారు. నమస్తే అండి, నా పేరు శేషు, జుజ్జూర్ నాది. మా తమ్ముడు షేక్ నాగుల్ భాష అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ భాష చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుగాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ భాష నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలి కొన్ని. ఇంకా పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి 15 మంది దాకా వచ్చారు. వాళ్ళలో మాత్రం 4 చేయి చేసుకున్నారు. నమస్తే అండి, నా పేరు శేషు, జుజ్జూర్ నాది. మా తమ్ముడు షేక్ నాగుల్ భాష అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టిన ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్ చెప్పండి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఏపీలో ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలపై అయితే కనుక దాడి చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటు వైసీపీ పార్టీకి ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో
వాటి మీద అయితే కనుక ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఇటు వైసీపీ కార్యకర్తలు ఈ టీడీపీ కార్యకర్తల మీద కూడా దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇటు అధికారులకి ఈసీ అధికారులకి అయితే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే కూడా రోడ్డు మీద ఉన్నటువంటి రంగులు కావచ్చు, అదేవిధంగా జెండాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఉన్నటువంటి రంగులను అయితే కనుక తొలగించే నేపథ్యంలో ఇంకా తొలగించలేదంటూ కూడా ఫిర్యాదు అందించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు అయితే కనుక ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తిపై అయితే కనుక దాడి చేయడం కూడా జరిగింది. అయితే ఘటనలో గాయపడినటువంటి వ్యక్తిని అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం కూడా జరిగింది. సోని, రైట్, థ్యాంక్ యూ సంతోష్. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో నీరు అందక చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లే ఈ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉందన్న ఆయన గతంలో కేఆర్ఎండి అడ్డు చెప్పినా తమ పొలాలకు నీళ్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అండర్స్టాండింగ్తో అభ్యర్థన పెడుతున్నారని తెలిపారు. ప్రజల్లో బలం లేని ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం, రైతాంగానికి రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ వాళ్ళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు దడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద నడు ఇప్పుడు తుమ్ము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే, ఎండిపోయిన పొలాలు చూస్తూ తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలుగుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పైగా నీళ్ల మంత్రి, సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు హుజూర్నగర్. ఇటు కృష్ణ నీళ్లు, అటు గోదావరి నీళ్లు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే, కానీ అది లేదు ఆలోచన. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం, రైతాంగానికి రైతు సంఘాలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈసారి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 15 నియోజకవర్గాలు చుట్టారని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతో పాటు క్యాడర్లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్ షో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. తెలంగాణ బీజేపీ కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహం లేవనెత్తాల్సిన అంశాలు, లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు. మరోవైపు విడిగా రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలే సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర నాయకులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగడడంతో పాటు హామీలు నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను తమ కూటమి అభ్యర్థులు గెలుస్తారన్నారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్. ఇక తన కుమారుడు నవీన్ గెలుపు అనుకునే కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు నెహ్రూ. తనకున్న పార్లమెంట్ అనుభవంతో శ్రీనివాస్ను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఇప్పటికే 3 సార్లు ఓడిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి చెలమశెట్టి సునీల్ ప్రజల్లో ఉంటే ఎప్పుడో నెగ్గేవారని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అంతకుముందు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూను కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఎలా ఉంటుందో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అయినా సరే మీకు అలాగే ఉంటానని చెప్పి మీ అందరి ముందు మాట ఇస్తున్నాను. అలాగే వచ్చే 50 రోజులు కూడా నెహ్రూ గారు అడుగుజాడల్లో జగ్గంపేట నియోజకవర్గంలో మా జన సైనికులు, మా జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇక్కడ జనసేన కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి నెహ్రూ గారికి సహకరిస్తూ మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే ప్లస్ కాకినాడ పార్లమెంట్ రెండింటిని కూడా చక్కగా కలిసి వర్క్ చేసి గెలిపించుకుంటామని చెప్పి చెప్పుకుంటున్నాం. నవీన్ గారు ఎంపీ అయితే ఎలా ఉంటుందో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అయినా సరే మీకు అలాగే ఉంటానని చెప్పి జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ కార్యకర్తలు జగ్గంపేట సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఈరోజు క్యాజువల్ గా ఒక్కసారి 7 నియోజకవర్గాలు పర్యటన చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన పొద్దున ఉదయం ఫోన్ చేయడం ఇవాళ రావడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ట పాలన అంతమొందించాలి, అది వాళ్ళ బాధ్యతగా తీసుకుని సమన్వయం చేసుకుని ఇవాళ ఈ సీట్లు పంపడం కానీ పొత్తులో భాగంగా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడు కూడా మరో రకంగా ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ కార్యకర్తలు జగ్గంపేట సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి మరీ నారా భువనేశ్వర్కి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది. భువనేశ్వర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో భువనేశ్వర్కి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 24 గంటల విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్తోనే చేనేత కుటుంబం బలైందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అధికారి దినేష్ అన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయ ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలకు దినేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడు సుబ్బారావుకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి కట్టా శ్రావణి పేరుతో మార్చడంతో మనస్తాపానికి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటామని దినేష్ హామీ ఇచ్చారు. నిన్న రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మాధవరంలో పాలా సుబ్బరాయుడు గారి కుటుంబం, సుబ్బారావు గారి కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన తెచ్చిన జీవో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే జీవో ప్రకారం ల్యాండ్ ఏదైనా డీకేటీ పట్ట, అనుభవంలో ఉండే పట్టాని ఎవరైనా దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేకపోతే అనుభవంలో ఉండేది రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చేసి, అంటే ఎందుకంటే ప్రజల్ని, బీసీలని, అంటే అణగారిన వర్గాలను అందరినీ ఇబ్బందులు పెట్టి, బీసీలని, ఎస్సీ ఎస్టీలని ఇబ్బందులు పెట్టి
వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవాలనే క్రమంలో ఆయన ఒక టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చారు. ఇప్పుడు ఆ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ వాళ్ళు తేవడం వల్ల ముగ్గురు ప్రాణాలు వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. రాష్ట్రంలోనే చెరగని మచ్చలాగా. తుక్కుగూడ సభా వేదికగా సౌత్ ఇండియా క్యాంపెయిన్కు సిద్ధమవుతోంది కాంగ్రెస్. గ్యారంటీలను నమ్ముకుంటే దేశాన్ని ఏరే వచ్చిన గ్యారంటీతో ఎన్నికల పోరుకు సై అంటోంది. అందుకే పాంచ్ న్యాయ పాచిక పని చేస్తున్న ధీమాలో ఉంది. ఇక 10 ఏళ్ల నిరీక్షణను పటాపంచలు చేస్తూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తుక్కుగూడను సెంటిమెంట్గా భావిస్తోంది కాంగ్రెస్. దీంతో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకరావం పూరించేందుకు రెడీ అవుతోంది. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతుంది హైకమాండ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదిక ఆ పార్టీకి కలిసి రావడంతో 10 ఏళ్ల నిరీక్షణ తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్న హస్తం పార్టీ ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంగ సభ వేదికగా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా క్యూ కట్టరానున్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ స్కీమ్లు కూడా బాగా కలిసి వస్తున్నాయి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ స్కీములు అక్కడ విజయాన్ని అందించాయి. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గ్యారంటీల సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల మాదిరే తుక్కుగూడ వేదికగా పాంచ్ న్యాయ్ పేరుతో తమ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షో షెడ్యూల్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఈ మేరకు 10 లక్షల మందితో సభను నిర్వహిస్తుంది. ప్రతి జిల్లా నుంచి 25,000 మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని స్థానిక నేతలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు అప్పగించారు రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కోఆర్డినేటెడ్ టీములను కూడా ఏర్పాటు చేసింది. ఈ 2-3 రోజుల్లోనే వీరితో గాంధీ భవన్ లో సమీక్ష నిర్వహించి సభ ఏర్పాట్లపై చర్చించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా వేదికగా 6 గ్యారెంటీలను ప్రకటించింది. సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ హామీలను ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామంటూ ఈ సభా వేదికగానే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. అవి నమ్మిన జనం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి కాంగ్రెస్ కి పాలన పగ్గాలు అప్పచెప్పారు. దీంతో తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తుంది అధిష్టానం. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తే కేసీఆర్ మాదిరే మోదీ సర్కారుకు చర్మగీతం పాడి తాము అధికారంలోకి రావచ్చన్న వ్యూహంలో ఉంది. మరి హస్తం నేతలు ఆశిస్తున్నట్టు తుక్కుగూడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో మోదీ సర్కారును కూలుస్తుందా? గ్యారంటీలను దేశ ప్రజలు నమ్ముతారా అన్నది తెలియాలంటే మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ కూని చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ మార్చి 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మార్చి 21న ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా
రోజ్ ఎవెన్యూ కోర్టు అతనికి మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కూటమి మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించాయి. ప్రజాస్వామ్యం దేశం ప్రమాదంలో ఉందని, దేశ ప్రయోజనాలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించాయి. దేశంలో నియంతృత్వాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. ప్రతి ప్రతిపక్ష నాయకుడిపై నకిలీ కేసులు పెట్టడానికి ప్రధాని మోడీ ఒక్కొక్కటిగా ఏజెన్సీని దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ నేత మండిపడ్డారు. మార్చి 3న దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి ర్యాలీ నిర్వహించనున్నట్లు ఢిల్లీ ఆప్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. SCTV Bulletin updates. For more updates, keep watching Svatandra News.